Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ముద్రగడ పద్మనాభం గారు ఒక ఛాలెంజ్ చేశారు. పిఠాపురంలో గినక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన పేరు మార్చుకోవడానికి ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. షాకింగ్లీ ఆయన నిజంగానే పేరు మార్చుకుంటున్నారు. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ది మోస్ట్ స్టన్నింగ్ థింగ్ దట్ ఐ కేమ్ అక్రాస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సార్, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఐ డోంట్ కేర్, మీరు ఏమైనా పేరు మార్చుకున్నారో ఐ డోంట్ కేర్, బట్ ద షియర్ యాక్ట్ ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ ఇంటిగ్రిటీ, అంటే మీరు ఛాలెంజ్లో ఓడిపోయినందుకు ఇచ్చిన మాట కట్టుబడి మీరు పేరు మార్చుకుంటున్నారు చూసారా. సార్, ఐ రెస్పెక్ట్ యూ లాట్ ఫర్ దాట్. అండ్ పాలిటిక్స్లో, పబ్లిక్ లైఫ్లో ఫ్రెండ్స్ ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే చదువు ఉండాలి, తెలివి ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, ఇవన్నీ అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, అవన్నీ సెకండరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇఫ్ నాట్ ది మోస్ట్ అండ్ ది ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంటిగ్రిటీ. మిగతా అన్నీ కూడా దే కెన్ గెట్ దట్ అసిస్టెన్స్ ఫ్రమ్ దేర్ రిలయబుల్ పీపుల్. ఆ ఇంటిగ్రిటీని డెమాన్స్ట్రేట్ చేస్తా ముద్రగడ పద్మనాభం గారు ఇలా చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సచ్ కైండ్ ఆఫ్ టాల్ లీడర్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్ర. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరూ ఎట్లా ఉన్నారు, మెజారిటీ పాలిటిక్స్లో ఎస్పెషలీ లీడర్ కోసం ఏమైనా చేస్తాను అది ఇది అంటూ ఉంటారు, అండ్ ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు, అవి అంటూ ఉంటారు. కానీ ఛాలెంజ్లో ఫెయిల్ అయితే దరిదాపుల్లో కూడా ఏం కనిపించరు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఈయన ఇది డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు చూసారా. అండ్ ఫ్రెండ్స్, ఇంకో మాట, ముద్రగడ పద్మనాభం గారు ఈజ్ సచ్ అ టాల్ లీడర్. అంటే ఆయన యాక్చువల్గా ఇది కమిట్మెంట్ ఆనర్ చేయకపోయినా, ఇప్పుడు ఆయన పేరు మార్చుకోకపోయినా ఆయన అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే హీజ్ సచ్ అ టాల్ పర్సనాలిటీ. ఓకే, కానీ ఆయన ఇట్ టాక్స్ అలాట్ అబౌట్ హిస్ వాల్యూస్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి స్టేచర్ ఉంచుకొని కూడా ఆయన కమిట్మెంట్కి లోబడి, ఇచ్చిన మాటకి లోబడి ఆయన ఇంటిగ్రిటీ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సార్, ఐ రెస్పెక్ట్ యూ అ లాట్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ దాట్ మీలాంటి లీడర్స్ పబ్లిక్ లైఫ్లో, ఆంధ్ర పాలిటిక్స్లో ఇంకా ఉన్నందుకు ఐ రియలీ లవ్ యూ ఫర్ దాట్.